మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో నెక్స్ట్ మాట్లాడే వాళ్ళు కూడా దయచేసి రెడీగా ఉండండి. ఒక 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేయండి. మనందరం మాట్లాడిన తర్వాత సో ఇక్కడ స్టేజ్ మీద ముందున్న వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. దయచేసి అందరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. సో అందరికీ ముందుగా నమస్కారం. అందరేమో ఛానల్ నుంచి ఒక్కొక్కరు వస్తే మా ఛానల్ నుంచి ముగ్గురు వచ్చినాం. ఎందుకంటే కొంత ఆవేశం కాబట్టి కొంత టైం కూడా ఎక్కువనే ఇవ్వాలి మీరు. సో ముఖ్యంగా నిన్న మాట్లాడినటువంటి ఆ మాటలు అయితే మాత్రం ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని ఖచ్చితంగా మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఖండించడంతో పాటు తిరుగుబాటు కూడా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఒకసారేమో గతంలో గొట్టాలని చెప్పేసి మాట్లాడి కించపరిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి స్టేజ్ దిగి చెంపల పైన కొట్టాలని చెప్పేసి అనడం ఇది నిజంగా కూడా ఆ ముఖ్యమంత్రికి చెల్లుబాటు అయిందని చెప్పేసి అనుకోవచ్చు. ముఖ్యంగా ఆయన ఈరోజు ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడానికి ప్రధానమైనటువంటి ముఖ్య భూమిక పోషించినటువంటిదే సోషల్ మీడియా. సో ఈ సోషల్ మీడియా లేనట్టయితే ఉంటే మరి ఆయన ఎక్కడున్నట్టో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఆలు రానటువంటి వాళ్ళు ఈరోజు జర్నలిస్టుగా చెలామణి అవుతా ఉన్నారంటూ. సో చాలా సందర్భాల్లో నేను గుంపు మేస్త్రి అని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మరి ఆయన అడ్డా మీది కూలీలని తీసుకుపోయి ఆయన వర్క్ చేయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన గుంపు మేస్త్రి కాబట్టి. మరి గుంపు మేస్త్రే ముఖ్యమంత్రి అయినప్పుడు ఇలా ఆలు రానటువంటి వాళ్ళు జర్నలిస్ట్ అయితే తప్పేంటి? సో వాళ్ళు ప్రశ్నించాల్సినటువంటి వాళ్ళు జర్నలిస్టులు. వాళ్ళ ఆలు వస్తాయి వీళ్ళు వస్తాయని కాదు. సో ముఖ్యంగా అందరూ కూడా ఒక బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈ రోజంతా కూడా ఆ యుగమే నడుస్తూ ఉన్నది. మీ మెయిన్ మీడియా అదంతా కూడా ఒక రకంగా మీకు ఊడిగం చేస్తూ ఉంటే ఇలా సోషల్ మీడియానే ప్రశ్నిస్తూ ఉంది. దానికి చాలామంది ఛానల్స్ వాళ్ళు ఎంతో వ్యయ ప్రయాసాలకి ఓర్చుకుంటూ మీరేమో భజన చేసేటువంటి మీడియాలను చూసాం. అదే భజన చేసేటువంటి మీడియాలేమో మీరు యాడ్స్ ఇచ్చేటువంటి మీడియాలు, మీ శాటిలైట్ మీడియాలు. కానీ మేము భజన చేసేటువంటి మీడియాలు కావు సోషల్ మీడియాలు అంటే బద్దలు భాషంగాలు చేసేటువంటి మీడియా అని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.